కొంతమందికి నెగిటివ్ థాట్స్ వస్తాయి, కొంతమందికి అత్తమానం భయం థాట్స్ వస్తాయి. మా అబ్బాయి స్కూల్ నుంచి క్షేమంగా వస్తాడా, ఆ పక్కోడికి యాక్సిడెంట్ అయింది, మా అబ్బాయికి యాక్సిడెంట్ అయితే, వాళ్ళని దొంగ కుట్టింది, మా అబ్బాయికి దొంగ కుడితే. అందుకనే సహవాసము చేయాలి సంపూర్ణంగా. ఎవరైతే రెగ్యులర్గా వస్తారో వాళ్ళకి అన్ని రుచి తెలుసు. అర్థమైందా? యా. సో కమ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ టు ద చర్చ్ సో దట్ యూ విల్ నో ఎవ్రీథింగ్ అబౌట్ దట్. ఓకే, యూజ్ యువర్ ఫెయిత్ ఫర్ ఎగ్జంప్షన్. ఫెయిత్ ఫర్, అందరూ చెప్పండి, విశ్వాసాన్ని కాపాడుకోసం కూడా వాడాలా. ఫెయిత్ షుడ్ బి యూస్డ్ ఫర్ ప్రొటెక్షన్. విశ్వాసాన్ని కాపాడుకోవడం కూడా వాడాలి. ఒక్కొక్కసారి విశ్వాసము రోగం వచ్చిన తర్వాత చావకుండా కూడా మనం చూడండి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, నా యందు విశ్వాసం ఉంచేవారు వల్ల ఈ సూచక్రియలు కనపడతాయంట. నమ్మాలి ఒక్కొక్కసారి. ఏంటి? వారు దయ్యంలోని వెళ్ళగొట్టుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, రోగుల మీద చేతులుంచగా స్వస్థపడతారు. ఒకవేళ వాళ్ళు మరణకరమైనది ఏదైనా కాఫీలాగా, టీలాగా, జ్యూస్లాగా తాగితే వారికి అది ఏ హాని చెయ్యదు. ఎంతమందికి అర్థమైంది ఇది? అంటే ఇప్పుడు ఒకవేళ ఈ డెంగ్యూ ఉండే దోమ వారిని కొట్టింది, నిన్ను కుడితే ఏమవుతుంది? ఇది క్లెయిమ్ చేయకపోతే నీకు ఇబ్బంది. ఎంతమందికి అర్థమైంది? పౌల్ని పాము కరిచింది. పౌల్ని పాము కరిస్తే ఆ దీవిలో వాళ్ళు చూస్తున్నారంట. సాధారణంగా ఆ పాము కరిస్తే మొహం నల్లగా ఉబ్బిపోయిపోయి నోట్లోంచి ఉరకొచ్చి 5 నిమిషాల్లో చచ్చిపోవాలి. అది అంతటి భయంకరమైనటువంటి పాము. ఆ పాము కుట్టేటప్పటికి వాళ్ళు చూస్తున్నారంట. వాళ్ళందరూ ఖైదీలు, పౌలు కూడా ఖైదీ. వాళ్ళలో చాలామంది నరహంతకులు ఉన్నారు, మోసం చేసేవాళ్ళు ఉన్నారు, భయంకరమైన మనుషులు ఉన్నారు. అలాంటి వాళ్ళు వీళ్ళందరూ ఆ బ్యాచే. పౌలు కూడా ఆ బ్యాచ్ అనుకున్నారు. వాళ్ళు అనుకున్నారు పాపాలు చేశాడు, తుఫాను తప్పించుకున్నాడేమో, కానీ విధిని తప్పించుకోలేదు. చేసుకున్న వాడికి చేసుకున్నంత చచ్చిపోతాడని చూశారు. 1 నిమిషం అయింది, మనోడు చేయి కాల్చుకుంటున్నాడు. అక్కడ చేతులు కాల్చుకుని ఉండగా పాము మంటలోంచి వచ్చి కరిచింది. ఏమైంది? కుటుంబం 5 నిమిషాలు అయిపోయింది, 10 నిమిషాలు అయిపోయింది. మనోడు అలాగే ఉంటున్నాడు హాయిగా. పావు గంట అన్నం పెట్టాడు, తింటున్నాడు. అరగంట చూశారు వాళ్ళు. ఈయన మనిషి కాదు దేవుడు అని డప్పులు తెచ్చి మొదలు పెట్టాడు అనమాట. డప్పులు తేడు అంటే సమస్యలు వేరు, ఈ రోజు నుంచి మీరు వేరుపరచబడును గాక. యు ఆర్ డిఫరెంట్. పక్కన చెప్పు, యు ఆర్ డిఫరెంట్ స్పీసీస్ అనండి. సో జ్ఞానము అనండి. అప్పుడప్పుడు క్లెయిమ్ చేయాలి. యూ నీడ్ టు క్లెయిమ్. ఇఫ్ యూ డోంట్ క్లెయిమ్ యూ డోంట్ రిసీవ్ సమ్ స్టాఫ్. నేను ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాను, యూ లూజ్ వాట్ యూ డోంట్ క్లెయిమ్. చూడండి, ఇక్కడ పాములను ఎత్తి పట్టుకుందరు, మరణకరమైన ఎత్తి తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందురు. అప్పుడప్పుడు కొన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. అవునా? ఎంతమందికి అన్ని వరాలు కావాలా? రుచి చూడాలి. అట్లీస్ట్ టేస్ట్ ఎ బెట్. నువ్వు వాడుకోకపోయినా కొన్ని మనం నమ్మాలా, కొన్ని అడగాల, మనము పొందుకోవాలా. అవునా? అందుకనే పౌలు అంటాడు, అంగడిలో దొరికే ప్రతీది తినొచ్చు, నీ ఇష్టం, దొరికే అన్నీ తిను, ప్రార్థన ద్వారా ఆయన్ని పవిత్రపరుస్తాడు దేవుడు. యూ కెన్ ఈట్ ఇట్. ఫైబర్ ఫుడ్ తినండి అన్నీ. మరీ డైట్ కాన్షియస్ మటన్ నో, డోంట్ బీ టూ మచ్ లైక్ దాట్. డోంట్ బీ టూ మచ్. ఏది పాపమో తెలుసా? ఫుడ్ పాపం కాదు, విశ్వాసము కానిది పాపం. ఈట్ బై ఫెయిత్, లివ్ బై ఫెయిత్. ఈ రోజు నుంచి మీరు అందరూ అధిక విశ్వాసముతో జీవించునుగాక. కొంతకాలం డైట్ తీసుకో, మందులు తీసుకో. నేను ఒకటి చెప్తాను ఏనాడు, మీ ఫెయిత్ హర్ట్ అవ్వకపోతే. అసలు నీకు రోగం ఎందుకు వచ్చిందో తెలుసా? నీ ఫెయిత్ ఫెయిల్ అయింది. ఏం ఫెయిల్ అయింది? ఎస్, నీ ఫెయిత్ ఫెయిల్ అయింది. మళ్ళా నీ ఫెయిత్, నీ విశ్వాసము ఫెయిల్ అయింది కాబట్టి నువ్వు అది మళ్ళా విశ్వాసం పెరిగే వరకు మందులు తీసుకోవాలా, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈలోపు ఏం చేయాలా? వాక్యాన్ని వినాలా. ఎంతమందికి అర్థం ఉందని చెప్పి తీసుకో. ఈ భూమి మీద అన్నీ మంచియే. డాక్టర్లు మంచోళ్ళు, మందులు మంచిది, విటమిన్స్ మంచివి, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. భూమి దాని సంపూర్ణత ఎవరిది? యెహోవాది. అసలు నీ విశ్వాసం ఉంటే నీకు రావు. నీ ఫెయిత్ ఫెయిల్ అయింది కాబట్టి నువ్వు అవన్నీ తీసుకోవాలి. అంత ఘనమైన ఫెయిత్ ఈ భూమి మీద కొంతమందికి ఉండొచ్చు, కొంతమంది ఉండకపోవచ్చు. సో సాధ్యమైనంత వరకు. అందుకని మరీ దాని మీద డిపెండ్ అయిపోక, డైటింగ్, వాకింగ్, ఓకే, స్లిమ్మింగ్, మరి టూ మచ్ వెళ్ళిపోవద్దు. చేయండి కొంచెం, మరీ అదే జీవితంగా పెట్టుకోవద్దు. ఎందుకంటే అది లేకుండా కూడా జీవించవచ్చు. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చు. మంచి గాలి పీల్చుకోండి, మంచి ఇంట్లో ఉండండి, మంచి బట్టలు కట్టుకోండి, బట్ డోంట్ గో టూ మచ్ ఆన్ దాట్. టూ మచ్ చేయొద్దు. ఆ ఫైబర్, ఈ ఫైబర్, అమ్మో ఇందులో కొలెస్ట్రాల్, ఇందులో ఇంత, ఇది మరీ అంతలా ఉండదు. ఓకే, చూడండి ఒక లాజిక్ చెప్తాను. నేల ఉంది, నేల. ఆదికాండం తీయండి అందరూ, 1వ అధ్యాయం 1 నుంచి చదవండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను
శూన్యముగాను ఉండెను. ఆ. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. ఆ. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఆగండి, చీకటి ఉంది, నీళ్లు ఉన్నాయి. నీళ్ల మీద ఏముంది? అండర్లైన్ చేసుకోండి, దేవుని ఆత్మ. అండర్లైన్. దెర్ ఈస్ డార్క్నెస్, దెర్ ఈస్ వాటర్, దెర్ ఈస్ ఎ హోలీ స్పిరిట్ hovering over the waters. ఓకే, చదవమ్మా. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఆగండి, చీకటి ఉంది, ఆ నీటి మీద పరిశుద్ధాత్మ ఉంది. వెలుగు కమ్మంటే ఇప్పుడు ఆ చీకటిని వెలుగుగా ఎవరు మార్చారు? అక్కడ పరిశుద్ధాత్మ. ఎంతమందికి అర్థమైంది? తర్వాత దేవుడు ఏమన్నాడు? చదవమ్మా. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. ఆ. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. ఆ. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని పలికెను. ఆగండి, జలములకు ఏం కలగాలంటే మధ్యలో విశాల గ్యాప్ అనండి. గ్యాప్ మధ్యలో జలానికి జలానికి మధ్యలో గ్యాప్ ఉండాలంట. ఇప్పుడు చూడండి, పైన మేఘాలు, మేఘాల్లో ఏముంటాయి అంటే పైన నీళ్లు, కింద నీళ్లు. కింద నుంచి సూర్యుడికి కింద నీళ్లు ఆవిరై ఎక్కడికి వెళ్తాయి? పైన. పైనుంచి అంటే పైన నీళ్లు, కింద నీళ్లు, మధ్యలో ఏంటి? ఎవరు చేశారు ఇది? పరిశుద్ధాత్మ అనండి. అంటే దేవుడు పలికితే పని ఎవరు చేస్తున్నారు? పరిశుద్ధాత్ముడు. ఈ నీటిని విభజించి మధ్యలో ఏం పెట్టాడు? విశాలము అనండి. ఈ విశాలంలో నువ్వు ఉంటున్నావు. ఓకే, రైట్. అక్కడ నీళ్లే కాదు, పిడుగులు కూడా ఉంటాయంట. దెర్ ఈస్ ఆల్సో మ్యాటర్ దేర్, దెర్ ఈస్ పవర్. చదవండి. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలుకగా. ఆరిన నేల కనబడును గాక అంటే ఎవరు చేశారు ఆరిన నేలని? ఇప్పుడు ఈ సముద్రాన్ని ఎంత ఒక చోట, ఈ నది ఎంత, ఇదిగో ఇక్కడ ఇంత భూమి అని పెట్టేశాడు. అంటే కొంత నీటిలో కొంత ఎండిన నేలను ఎవరు చేశారు? ఇప్పుడు తర్వాత దేవుడు ఏమన్నాడు? ఈ నీటిలో చేపలు కలుగును గాక అంటే నీటిలో చేపలను ఎవరు చేశారు? పరిశుద్ధాత్మ. ఈ భూమి మీద చెట్లు మొలిచును గాక అన్నాడు. ఎవరు మొలిపించారు చెట్లని? విత్తనాలు కలుగును గాక ఎవరు మొలిపించారు? రకరకాల చెట్లు కలుగును గాక అంటే ఎవరు కల్పించారు? పరిశుద్ధాత్ముడు. అంటే లేనివన్నీ ఉన్నవాటిగా ఎవరు చేశారు? పరిశుద్ధాత్ముడు. శూన్యము నుంచి సమస్తాన్ని సృష్టించింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. పలికింది ఎవరు? దేవుడు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అంటే ఇప్పుడు సి విటమిన్ ఉంది. సి విటమిన్ అంటే ఏంటి? చెట్టు. సి విటమిన్ 4 చెట్లు ఉన్నాయి. ఓకే, ఈ 4 చెట్లని ఎవరు చేశారు? ఆది యందు ఎవరు పలికారు? దేవుడు. అంటే దేవుడు రకరకాల చెట్లు కలుగును కాకుండా పరిశుద్ధాత్ముడు అనేక విటమిన్లు. కానీ సి విటమిన్లో చాలా ఉన్నాయి. సి విటమిన్ మనం 4 తీసుకుందాం. ఈ 4 విటమిన్ని చేసింది ఎవరు? సరే, ఇప్పుడు ఈ రాతి ఉసిరికాయని చేసింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. నారింజకాయని చేసింది ఎవరు? బత్తాకాయలో ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది. బత్తాకాయని చేసింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఇవన్నీ కూడా చింతపండు చేసింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు ఈ 4 చేసిన పరిశుద్ధాత్ముడు, ఇన్ని చేసిన పరిశుద్ధాత్ముడు ఎవరిలో ఉన్నాడు? నీకు డైరెక్ట్గా సి విటమిన్ ఇవ్వగలడా? అంటే 10 ఏళ్ల నుంచి ఆహారము ద్వారా ఒంటికి పట్టని పరిశుద్ధాత్ముడు 1 సెకండ్లో డి విటమిన్ ఇచ్చేశాడు. ఆయన పెంచగలడు, దాన్ని తగ్గించగలడు. నా ప్రజలు ఏమి లేక ఎంతమంది జ్ఞానం వచ్చింది? చెట్టుని చేసింది ఎవరు? చెట్టులోంచి వచ్చే నోటు, తెల్ల ప్రింట్ మీద ముద్ర, రంగులు ఇవన్నీ ఎవరయ్యే? నీకు డైరెక్ట్గా ఇవ్వగలడా లేదా? సో ద హోలీ స్పిరిట్ ఇస్ ద సోర్స్. పరిశుద్ధాత్ముడు ఇలాగ ఇవ్వగలడు, ఇలాగా కూడా ఇవ్వగలడు. పరిశుద్ధాత్మ అనండి. యు సీ దట్ నౌ. సో ద హోలీ స్పిరిట్ క్యాన్ జనరేట్ స్టాఫ్. ఏంటో ఇప్పుడు రెండవ రాకడప్పుడు మిఖాయేలు బోర ఊదినప్పుడు ఈ మాంసములో, ఈ ఇసుకలో ఎండిపోయిన ఎముకలన్నిటిని మళ్ళా ఎముక అయ్యి మళ్ళా మాంసం వచ్చి మనుషులు పునరుద్ధానం పరిచి మనకి మహిమ శరీరాలు ఇచ్చేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. అదే పరిశుద్ధాత్ముడిని దేవుడు మీలో పెట్టాడు. మనం ఈ వాక్యం చదువుకొని పలుక్కొని మహిమ నుంచి అధిక మహిమకు మీరు వెళ్ళునుగాక. యు సీ దట్ నౌ. సో అందుకే ఒకే దాంట్లో ఆగిపోదు. మరీ ఫైబర్ డైట్ తినండి కాదన్ను, నీకు డైరెక్ట్గా ఫైబర్ ఇచ్చునుగాక నీ పేగుల్లోకి. ద హోలీ స్పిరిట్ క్యాన్ గివ్. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మెసేజ్? అంటే
అందుకనే అలాగని భోజనం తినమని కాదు, తినాలా భోజనం, మంచి ఆహారం తినాలా, ఫైబర్ ఫుడ్ తినాలా, విటమిన్స్ తినాలా, నీళ్లు తాగాల, చదువుకోవాలా, ఇబ్బంది వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, మందులు మింగాలి, ఎమర్జెన్సీ సర్జరీ చేయించుకోండి. డూ ద బెస్ట్, లెట్ ఎవ్రీథింగ్ బి డన్. ఓకే, అన్ని దేవుడిచ్చిన మంచి అన్నీ కూడా వాడుకోండి, ఏది చెడ్డది కాదు. ఓకే, యూజ్ ద బెస్ట్. అందరూ చేతులు పైకెత్తానండి. యేసయ్యా, నీ రక్తము ద్వారా నన్ను, నా కుటుంబాన్ని నీతిమంతులుగా చేశావు. థ్యాంక్ యూ జీసస్, బై యువర్ బ్లడ్ యు మేడ్ మీ రైచస్, యు మేడ్ మీ హోలీ. నా అంతరంగాన్ని మార్చేశావు. పాపానికి దాసుడైన నన్ను నీ నామాన్ని అంగీకరించడం ద్వారా, నీ సిలువను అంగీకరించడం ద్వారా, నీ పరిశుద్ధాత్మ ద్వారా నీతికి దాసుడిగా చేశావు. కాబట్టి ఈ రోజు నుంచి నన్ను నేను ఇతరులను, నిన్ను నమ్మిన విశ్వాసులను నీతిమంతులుగానే చూస్తాను. ఆ రీతిగా నాలో నీతి ఇంకా బయటకు వస్తుంది. నేను ఉపదేశంలాగా ఈ 3 నెలలు ఆరంభమవునుగాక. ఆమేన్.